వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. స్టీల్ ప్లాంట్ దగ్గర నిరసన, పొగాకు రైతుల దగ్గర నిరసన, మామిడి రైతుల దగ్గర నిరసన, ప్రజల్ని కార్యకర్తల్ని వేసుకుని వెళ్ళి ప్రభుత్వం మీద నిరసన చేస్తాం అని చెప్పి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నిరసన అంటే ఎలా ఉంటుందో కడప జిల్లాలో భారతీ సిమెంట్స్కి భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు చూపిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లె సమీపంలో భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద భూ నిర్వాసిత రైతులు ఆగ్రహం భగ్గుమందే. పరిశ్రమ కోసం మా సారవంతమైనటువంటి భూముల్ని మీకు అప్పగించినప్పుడు శాశ్వత ఉద్యోగాలు, కుటుంబాలకి భరోసా, తగిన నష్టపరిహారం ఇస్తామని ఇచ్చినటువంటి హామీలు ఇప్పటిదాకా ఎందుకు మీరు అమలు చేయడం లేదు అని చెప్పి రైతులు, నిర్వాసిత కుటుంబాలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, ఆవేదనని కూడా వ్యక్తం చేస్తున్నాయి. భూములు తీసుకునేదాకానేమో ఒక మాట, భూములు తీసుకున్న తర్వాత ఏమో ఇంకో మాట అంటూ భారతీ సిమెంట్స్ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకి ఏర్పాటుకు సహకరించినటువంటి కుటుంబాల్లో కొందరికి ప్రారంభంలోనే ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కాలక్రమంలో వివిధ కారణాలు చూపిస్తూ ఒక్కొక్కరిని విధుల నుంచి తప్పించారు అని చెప్పి బాధితులు చెప్తున్నారు. మరికొందరికి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చి అరాకొరా వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు అని, ఇంకొందరిని అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగాల నుంచి ఊస్టింగ్ చేసేసి రోడ్డును పడేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ భూములు కోల్పోయి, ఉపాధి కూడా కోల్పోయి, మరి ఈ పరిస్థితుల్లో మా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి, మరి మమ్మల్ని ఎవరు ఆదుకునేది, మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ న్యాయం చేయాలి అని చెప్పి భూ నిర్వాసిత రైతులు, నల్లలింగాయపల్లి గ్రామస్తులు భారీ సంఖ్యలో భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ను ముట్టడించి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం దగ్గర, మెయిన్ గేట్ దగ్గర బైఠాయించి నిరసన దీక్ష చేపట్టడంతో ఇక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, అంటే స్థానిక ప్రజాప్రతినిధులు అంటే మరి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారని అనుకోకండి, అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళారు. రైతు సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధితులకి అక్కడ సంఘీభావం అనేది ప్రకటించారు. ఇక పరిశ్రమల అభివృద్ధి పేరుతోటి మా భూములు తీసుకున్నారు, ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తునే తీసేస్తున్నారు అంటూ అక్కడ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భూములు ఇచ్చిన ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి కూడా ఇచ్చినటువంటి హామీ ప్రకారం శాశ్వత ఉద్యోగాలు కల్పించే వరకు మేము ఇక ఈ ఉద్యమం ఆపమని స్పష్టం చేస్తూ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల్ని భారీగా దింపి బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ భూములు కోల్పోయినటువంటి రైతులకి ఇచ్చిన హామీలు అమలవుతాయా, లేక మరోసారి చర్చలకే పరిమితం అవుతాయా అన్న ప్రశ్నే ఇప్పుడు భూ నిర్వాసిత కుటుంబాలను కూడా వెంటాడుతోంది. మేనేజ్మెంట్ వెంటనే స్పందించి చర్చలకు రావాలి అని స్పష్టమైన హామీ ఇవ్వాలి, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా రైతులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరి భారతీ సిమెంట్స్ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాలంటీర్లని లేదంటే ఇంకోటిని పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములు ఎవరైతే ఇచ్చున్నారో ఆ భూములు మరి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఎంత వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నా ఏం చేసినా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు అయితే అక్కడ మేనేజ్మెంట్ అడుగుతారు. మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారంటే ఇప్పుడు మరి వీళ్ళే ఉన్నారు. మరి వీళ్ళు ఉన్నప్పుడు ఎందుకని చెప్పి నిర్ణయం తీసుకోవట్లేదు. పైపెచ్చి ఇక్కడ కూడా ఏంటంటే ఈ భారతీ సిమెంట్స్కి సంబంధించి ఏదో వేరే కంపెనీకి అమ్మేశారని, టేక్ ఓవర్ చేశారని, అందువల్ల వీళ్ళకి సంబంధాలు లేవు, వీళ్ళేం మాట్లాడక్కర్లేదు అని చెప్పేటువంటి వాదన కూడా ఒకటి బయట నడుస్తోంది. కానీ అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళు భూములు ఇచ్చినటువంటి రైతులు కదా, మరి వాళ్ళకి శాశ్వత ఉద్యోగాలు అన్నారు, మధ్యలో ఇంకా మిగిలి ఈ క్వాలిఫికేషన్ లేదు, అది లేదు, ఇలా లేదు, అలా లేదు, మీరు ఇచ్చేయడం రావట్లేదు ఇలాగని చెప్పి తీసేశారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం చేయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారేగా. అందుకే ఇప్పుడు మీరు కనుక మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మరింత ఉధృతంగా దీని మీద ఆందోళన తీసుకొస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో భారతీ సిమెంట్స్కి సంబంధించిన దాని మీద మరి ఏ విధంగా స్పందిస్తారు, అలాగే మరి వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ ఉంది, మరి చేస్తారా చేయరా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.